తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చేల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లింగుండ వీరేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తగోడ సోమశేఖర్, ఫణి, కృష్ణ, నాగుల మానెమ్మ, నజీరుద్దీన్, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో రాలేదండి, అట్లనే ఫోటో రాలేదు. ఫోటో దిగిన వాళ్ళందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఫోన్ కలే నాగుల విజయ్ గారు అక్కడ నుంచి 2 కిట్లు కోరుకుంటా ఉన్నాం. అంజన్న గారు ఈరోజు కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడే ముందుకు రావాలి, యాదన్న రావాలి, మండల నాయకులు అందరూ దయచేసి ముందుకు రావాలి. అందరితో సమానంగా గత 10 సంవత్సరాల్లో మనం కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా కేటాయించడమో ఇప్పుడు కూడా అట్లనే కేటాయించాలని మనం పోరాడతాం. ఖచ్చితంగా కేటాయించే విధంగానే మనం కార్యాచరణ రూపొందించుకుంటాం. ఎక్కడ అధైర్యపడొద్దు. కాంగ్రెస్ పార్టీ అరాచకత్వాలను చాలా ధీటుగా ఎదుర్కొంటాం. పట్టణాభివృద్ధికి మనం ముందుండి పోరాడతాం. మన కృషి ఎప్పటిలాగానే కొనసాగుతుంది. చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకు హామీలన్నింటినీ మరొకసారి గుర్తు చేస్తూ వార్డుకు 8 కోట్లు ఇస్తానన్నారు. అవి కేటాయించే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం పైన. భవిష్యత్తులో ఇట్లాంటి బూటకపు హామీలు ఇచ్చి ఎన్నికలకు వచ్చే
సాహసం ఎవరు చేయకూడదని గుర్తు చేస్తూ మనం పోరాటం చేయాలి. మీ అందరికీ మేము తోడుగా ఉంటాం. మనమందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ విజయానికి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ విజయానికి మనం అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. తర్వాత హాస్పిటల్లో పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేసినటువంటి పెద్దలు పూజనీయులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి వాళ్ళు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అనేక సంస్కరణలను తీసుకువచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి అలాంటి స్ఫూర్తిని తీసుకొని పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుగా మనం రాబోయేటువంటి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికి బాసటగా ఉండి, తెలంగాణ రాష్ట్ర పార్టీకి అందరం కూడా బాసటగా ఉండి, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అందరం సమాయత్తమై వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ. सालगिरह के तौर पर जन्मदिन है आज तेलंगाना की सारी आवाम जनाब केसीआर साहब की जो खिदमत है तेलंगाना सेपरेट करने के लिए उन्होंने अपनी जान की कुर्बानी को दाव पे लगाते हुए आज हमें तेलंगाना के आवाम की खिदमत के लिए जो अपने खिदमत पेश किए हैं, उस सिलसिले में आज सदाशिवपेट के अंदर तमाम बीआरएस पार्टी के चाहने वाले और सारे आवाम केसीआर साहब के आज जन्मदिन के मौके पर अल्लाह ताला से दुआ करते हैं कि उनको और हज़ारों साल उम्र अता फरमाए। और आज जो उन्होंने तेलंगाना के लिए जो रास्ता इख्तियार किया था, उसके अलहदगी के लिए आज वो हम हज़ारों साल तक वो बात हमारे दिलों में छुपी रहेगी। हम आज के इस मुबारक दिन 17 फरवरी का दिन आज हम तमाम उनकी खिदमत को सराहते हुए उन्हें खिराज अक़ीदत पेश करते हैं और अल्लाह से दुआ है कि उनकी सेहत सही हो और आवाम की खिदमत के लिए वो हमारे दरमियान रहे। मैं ये कहते हुए चाहूँगा जय तेलंगाना। సదాశివపేట పట్టణ ప్రజలందరి తరఫున కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారు కారణ జన్మని చెప్పుకోవాలి. ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, మాకందరికీ స్ఫూర్తిదాయకం. ఒక పోరాట పటిమను యువతరానికి, తెలంగాణ ప్రజానికానికి ఆచరణలో చూపించిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. వారి పుట్టినరోజు ఒక పండగలాగా కార్యకర్తలందరి మధ్యన జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి నియోజకవర్గ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇట్లాగే అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ పిలుపునిస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ని సందర్శించినాక చాలామంది అంటూ ఉన్నారు, ఇంత అద్భుతంగా కట్టించారు హాస్పిటల్ గారు, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఉన్నది అని అంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోని వారి ఆలోచనలోంచి పుట్టిన ప్రగతి ఇదంతా. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కేసీఆర్ గారి వెంట నడుస్తారని బలంగా నమ్ముతూ వారి నాయకత్వంలోనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మా అందరి విశ్వాసం. వారికి మరొకసారి నియోజకవర్గ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.